ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ కూడా బండల్స్గా కడుతూ ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈరోజు కౌంటింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. 2 ఉపాధ్యాయ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్లో గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి 2 ఉపాధ్యాయ స్థానాల ఫలితం వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఫలితానికి మాత్రం 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా ప్రచారం జరిగింది. పోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఈ నేపథ్యంలో టీచర్ స్థానానికి ఈరోజు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రం ఫలితం కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధులు ఉన్నారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియను వివరించడానికి అచ్యుత్ కూడా ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తాను. చంద్రశేఖర్, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? టీచర్ నియోజకవర్గానికి, గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? గుడ్ మార్నింగ్ రోహిత్. ఉత్కంఠగా కొనసాగినటువంటి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం అలాగే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాము. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 800 మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ జంబో బ్యాలెట్ పేపర్ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కు సంబంధించి ఈ దఫా 56 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 56 మంది అభ్యర్థుల్లో ప్రధానంగా 4 అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి 21 టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి 93% దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యం. దీనిలో 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ముగిసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి టీచర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఇక ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని బరిలో ఉంచింది. ఇతర ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో దిగారు. బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీ పడలేదు. కాబట్టి 15 మందిలో క్లియర్ కట్ గా 3 మధ్యలో పోటీ ఉంది. 3లో ఒకరికి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విస్తృతమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది ఇండోర్ స్టేడియంలోకి వెళ్ళిపోయారు. అలాగే ఏజెంట్లు, అభ్యర్థులు, ఇతరత్ర అందరు కూడా లోపలికి వెళ్ళి వారికి కేటాయించినటువంటి టేబుల్స్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఆ ప్రతి టేబుల్ కి ఒక సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్స్, 2 అసిస్టెంట్స్, అలాగే అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్లు వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పెద్దగా ఉన్నటువంటి బ్యాలెట్ నేపథ్యంలో కట్టలు కడతారు. ముందుగా 50 బ్యాలెట్ షీట్ కి సంబంధించి ఒక కట్ట కడతారు. సాయంత్రం వరకు కూడా ఇదే కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వారికి నిర్దేశించినటువంటి వేలో మాత్రమే వెళ్ళడానికి వారు ప్రాధాన్యత కలిగించినటువంటి పరిస్థితి గమనించడం. దీనిలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పుడే అభ్యర్థులు ఎవరైతే పోటీ పడ్డారో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల నేత నరేందర్ రెడ్డి అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా అన్ని రకాలైనటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతున్నారు. పట్టభద్రులకు సంబంధించి ఈ దఫా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సమయం పడుతుంది. 2 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎలిమినేషన్ ప్రాసెస్, ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఇట్లా
దీనిలో ఉన్నది కాబట్టి మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యతకు సంబంధించి ఉంది కాబట్టి ఒక్క అభ్యర్థి విజయం సాధించాలన్నా కానీ పోల్ అయ్యి వ్యాలిడ్ ఓట్స్ లో సగం కంటే ఒక ఓటు అధికంగా రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమయం అత్యధికంగా తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కట్టలు కట్టడానికే రాత్రి వరకు సమయం పడుతుంది. అంటే రైట్, అక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఎటువంటి అంచనాలు ఉన్నాయి? టీచర్స్ కు సంబంధించినటువంటి ఫలితాలపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వర్సెస్ పిఆర్టీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే పల్లవి స్కూల్స్ ఇతర విద్యా సంస్థల అధినేత మల్క కొమరయ్యకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ అభ్యర్థి ఆ పార్టీ నుంచి బరిలో దిగారు. మిగతా ఉపాధ్యాయ సంఘ నేతలు పిఆర్టీ నుంచి వంగ మహేందర్ రెడ్డి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి రఘుత్తం రెడ్డితో పాటు మిగతా 12 మంది మొత్తం 15 మంది బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు చేశారు, ఎవరు పోల్ మేనేజ్మెంట్ వారు చేశారు. ఈ క్రమంలో దీనిలో నువ్వా నేనా అన్నట్టుగా ఒకవైపు బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదే సమయంలో పిఆర్టీ సైతం తాము విజయం సాధిస్తామనేటువంటి ధీమాతో ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశాలే అధికంగా ఉన్నాయని చెప్పేసి ఇటు ఉపాధ్యాయ సంఘాలు ఇతరత్ర చర్చ అయితే తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపు అందరి దృష్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ మీద ఉంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులందరూ సైతం వారు ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే గతంలో జీవన్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు గతంలో. ఇప్పుడు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ పడ్డారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమాయిల అంజిరెడ్డి పోటీ పడ్డారు. ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవరు, ఓడేదెవరు అని ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ తెచ్చుకొని వారి మద్దతుతో బరిలో దిగారు సర్దార్ రవీందర్ సింగ్, మాజీ మేయర్. అలాగే ఇంకొక వ్యక్తి యాదగిరి శేఖర్ రావు, ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కు సంబంధించి మాజీ అధ్యక్షులు, సీనియర్ నేత. ఆయన సైతం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము, అందులో పనిచేసే సిబ్బంది వేస్తారనేటువంటి ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి పోటీ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ట్రయాంగిల్ గా ఉంది రోహిత్. దీనిలో నరేందర్ రెడ్డి, అలాగే ప్రసన్న హరికృష్ణ, చిన్నమాయిల అంజిరెడ్డి ఈ ముగ్గురిలో మొదటి ప్రాధాన్యతతో గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనబడుతుంది. సెకండ్ ప్రయారిటీకి వెళ్లాల్సిందే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యధికంగా 70.4% పోలైంది. 2,50,000 పైచీలకు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిలో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, సమయం అధికంగా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ. అయితే ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అది రోహిత్. ఇక్కడ రైట్ చంద్రశేఖర్, మరి కొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి నల్గొండ వెళ్దాం.